కాంగ్రెస్లో హోంమంత్రి, ఇంతకుముందు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిండు పరమేశ్వర, గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి నేను కూడా అయితే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేయరా అని ప్రశ్నించినటువంటి వ్యక్తి. మొన్న ఒరిస్సా రాష్ట్రానికో బీహార్ రాష్ట్రానికో సంబంధించినటువంటి ఒక అన్నా చెల్లె ట్రైన్ దిగి బండి మీద పోతుంటే అన్నను కొట్టి చెల్లెని రేప్ చేశారు ఒక ఇద్దరు ఆటో డ్రైవర్లు. ఆ తర్వాత వెంటనే ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద పోతుంటే ఆకతాయి కుర్రోళ్ళు ఏడిపించారు, అమ్మాయిలను ఇబ్బంది పెట్టిండు ఒకడు. పెడితే దానిపైన హోంమంత్రి కాబట్టి మీడియా వాళ్ళని అడిగితే మహానగరాలు కాబట్టి ఇట్లాంటి సాధారణంగా జరుగుతుంటాయి, అరే నేను హోంమంత్రిని, దీనిపైన సమీక్ష చేస్తా, ఎవరినైనా కఠినంగా శిక్షిస్తా, ఇట్లాంటి నేరాలు మళ్ళీ జరగకుండా ఉండాలనేటువంటిది పక్కన పెట్టేసి మహానగరాల్లో ఇట్లాంటివి జరగడం ఏమిటి? ఎవడు ఏది చేసినా కూడా మహానగరాలు కాబట్టి ఏ దొంగతనాలు చేసినా, రౌడీజం చేసినా, రేపులు చేసినా, మర్డర్లు చేసినా ఇంకేం సంబంధం లేదా? ఇది ఒక హోంశాఖ మంత్రి, కర్ణాటకకు సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు, అది మహిళలపైన జరిగినటువంటి అఘాయిత్యాలకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం. బెంగళూరు వంటి మహానగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమని హోంమంత్రి అన్నారు. నగరంలో గస్తీ పెంచాల్సిందిగా పోలీసులను ఆదేశించినట్టు ఈ నెల 3న తెల్లవారుజామున సుద్దగుంటపాల్య పరిధిలోని భారతీ లేఅవుట్లో ఇద్దరు యువతులు నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చినటువంటి వ్యక్తి యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని అన్నారు. బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు కేసు నమోదు చేశారని. ఇంకొకటేమో అన్నా చెల్లెలిపై దాడి చేసి ఆపై సోదరిపైన అత్యాచారం చేసినటువంటి సంఘటన ఒకటి. ఇది హోంమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలు. ఏం సమాధానం చెప్తాం? ఇంకా కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఉంది, తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం ఎట్లుందంటే కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం అట్లున్నది. ఇప్పటికే అక్కడ డీజిల్, పెట్రోలు, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అన్నీ పెంచేసారు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వాన్ని నడపలేక. దానికి తోడు ఆఖరికి ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి నీకు కొన్ని కోట్ల మందికి ప్రజలకు రక్షణ, మొత్తం అందరు ప్రజలు పిచ్చోళ్ళు ఉండరు, అందరు ప్రజలు నేరగాళ్ళు ఉండరు. సమాజంలో నేరం జరిగేది ఒక 10% సంబంధించినటువంటి ఈ సందర్భాల్లో మాత్రమే. దానిపైన నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. జరిగినటువంటి సంఘటనలపైన విచారణ చేయాల్సినటువంటిది ఉంటుంది. తిరిగి జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత హోంమంత్రిది ఉంటుంది. మరి హోంమంత్రి ఉండి ఈ మనుషులపైన, మహిళలపైన అత్యాచారాల సంఘటనలు జరిగితే, మహిళలపైన పోకిరీల సంఘటనలు జరిగితే, అన్నను చంపి చెల్లెని రేప్ చేస్తే అవి సాధారణమైనటువంటిది. మహానగరం కాబట్టి మేము నేరాలు అదుపు చేయలేము, ఇది పరిస్థితి. మేము కఠినంగా ఉంటున్నాం, శిక్షిస్తాం, సీసీ కెమెరాలు పెంచుతున్నాం, నేరస్తులు పాత నేరస్తులను పట్టుకుంటున్నాం, కొత్త నేరస్తులు ఏమైనా జరిగితే ఇట్లా చేస్తున్నాం, ఈ జాగ్రత్తలు చూసుకుంటున్నాం, ఈ జాగ్రత్తలు తీసుకుంటాం అనేటువంటి మాట కాకుండా ఏది పడితే అది మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఏది పడితే అది మాట్లాడడం ఎంతవరకు సమంజసము? ఇది కర్ణాటకలో ఉన్నటువంటి ఒక హోంమంత్రి గారు, సాక్షాత్తు హోంమంత్రి గారు మాట్లాడినటువంటి ఇదే మాట ఈ కర్ణాటకలో హోంమంత్రి, కాంగ్రెస్ హోంమంత్రి కాకుండా ఏ బీజేపీ రాష్ట్రంలోనో హోంమంత్రి మాట్లాడితే వాళ్ళ దేశం మొత్తం మీడియా ఇది ఎక్కడనో 2వ పేజీలో ఇంత చిన్నగా ఇంత వార్త వచ్చింది కదా, అదే కనుక ఒక బీజేపీ వార్త అయితే ఇంత పెద్దగా వార్త వచ్చేది. గతంలో జరిగినటువంటి సంఘటనలు, బీజేపీ రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ వచ్చేవి. ఎందుకంటే మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళో తెలుసు కాబట్టి. ఎక్కడో ఉన్నావులో జరిగినటువంటి రేపుకి సంబంధించి, రేపు ఎక్కడైనా తప్పే, కానీ అది ఒకటి యోగి ప్రభుత్వంలో జరిగితే మాత్రం ఇంకో రకంగా, ఇంకో చోట జరిగితే ఇంకో రకంగా. బీహార్, యూపీ లాంటి చోట్ల క్రైమ్ రేట్ ఎక్కున్నటువంటి రాష్ట్రాలను క్రైమ్లో అదుపులోకి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో పాత నేరస్తులు, ఇంకో ఆ వాసన ఉన్నటువంటి వాళ్ళు 1-2 నేరాలు చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ కర్ణాటక హోంమంత్రి కాబట్టి, కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు కాబట్టి వాళ్ళ మీడియా చాలా చిన్నగా చూపెట్టింది. లేకపోతే వాళ్ళ దేశం మొత్తం గగ్గోలు పెట్టే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచానికి మొత్తం ఒక బీజేపీ హోంమంత్రి ఎట్లా మాట్లాడిందో తెలుసా అని వాళ్ళు తీసుకొచ్చేటువంటి వాళ్ళు. వివాదాస్పద వ్యాఖ్యలని, ఆయనకు లేదని ర్యాలీలు, ధర్నాలు, క్యాండిల్ సేనలు అందరూ బయటకు వచ్చేవాళ్ళు. మరి కర్ణాటకలో రేపు జరిగితే, ఎక్కడైనా ఉన్నావులో రేపు జరిగితే, క్యాండిల్ ర్యాలీలు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు కర్ణాటకలో రేపు జరిగితే ఎందుకు ఒక్కరు కూడా చేయలేదు? తెలంగాణలో వరుసగా 3 రోజులు 3 రేపులు జరిగితే ఒక్కరు కూడా తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా ఎందుకో కనీసం క్యాండిల్ ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఎందుకో చేయలేదు? ఇదే ఎక్కడో జరిగితే
కాశ్మీర్లోనో ఇంకెక్కడో బీజేపీ గవర్నమెంట్లో యూపీలో మధ్యప్రదేశ్లో జరిగితే మాత్రం దాన్ని భూతత్వంలో పెట్టి, మరి ఇది బీజేపీ వాళ్ళు కూడా మిగిలినటువంటి రాష్ట్రాల్లో చేయలే కదా, ఎందుకు దాన్ని అనవసరమైనటువంటి ప్రచారం ఇవ్వాల్సినటువంటి అవసరం లేనటువంటి పక్కన పెట్టేసి దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం? ఇక్కడ తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగింది, ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా జరగట్లేదు, ఎక్కడ దేశవ్యాప్తంగా ర్యాలీలు చేయట్లేదు. ఇది దేశంలో జరిగేటువంటి ప్రతి విషయం పైన ఒక అవగాహనకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రతి విషయం పైన కూడా ఒక అవగాహనకు రావాల్సినటువంటి అవసరం ఉంది.